లోక్సభ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్ళబోతున్నది. ఆ పార్టీ ముందున్న అతిపెద్ద సవాలు ఇవాళ మ్యాక్సిమం స్థానాలు గెలవడం. వారికున్న ధైర్యము కేసీఆర్ అయితే కేసీఆర్కున్న ధైర్యము మొన్న వచ్చిన ఓట్ల శాతం. 39 అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థులు గెలుపొందడము ఒక అంశం. 81 నియోజకవర్గాలలో రెండో స్థానంలో ఉండడం. అధికార విపక్షానికి మధ్య ఓట్ల తేడా సుమారు 2% మాత్రమే ఉండడం. అంటే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయినా సరే ప్రజల్లో అభిమానం ఉన్నది, మెజారిటీ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారనే ఒక భావన కేసీఆర్ లోపల ఉన్నది. అందుకే వారు విస్తృతంగా ప్రజాక్షేత్రంలోకి రావడానికి కార్యాచరణ తయారు చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణను లేకపోతే ప్రజాస్వామ్యం కోసమనో ఏదో ఒక ఈ పేరుతో ఈ తరహా ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజాపదం అనే కార్యక్రమాన్ని తీసుకొని విస్తృతంగా ప్రజల్లోకి రాబోతున్నారు. అంటే ఒకవైపున మీడియాను సోషల్ మీడియాను బలంగా వాడుకోవాలి, రెండవది విస్తృతంగా ప్రజల్లోకి పర్యటనలు పెట్టుకోవాలి. అది పొలం బాట కార్యక్రమమా, ప్రజల వద్దకు వెళ్ళిపోవడమా, కార్నర్ మీటింగులా, బస్సు యాత్రల, నిరంతరాయంగా ఒక కార్యక్రమం ఉండాలి. రాబోయే 17 రోజుల పాటు మొత్తం ప్రజల్లోనే ఉండాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు విస్తృతంగా మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇవాళ 6 గ్యారంటీల అమలు తీరు ఎట్లా ఉన్నది, రాబోయే రోజులలో ఏం చేయబోతున్నారు, రాష్ట్రంలో సామాజిక వర్గాల సమతూకమా లేదా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి మరోసారి ప్రజలకు గుర్తు చేసి వాటికి సమాధానంగా ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లా ఏ రూట్లో వెళ్తున్నదో ప్రజలకు చెప్పే ప్రయత్నం కేసీఆర్ చేయబోతున్నారనేది. దీనికి తోడు పార్టీలో ఉన్న ఆ 2-3 నాయకులు మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా పార్టీ బాధ్యతను పార్టీని నిలబెట్టుకోవడాన్ని భుజాలపైన వేసుకొని వెళ్తున్నారు. అందులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు ముగ్గురే ఉన్నారు. ఆనాడు కేసీఆర్, హరీష్ రావు, ఆ తర్వాత కేటీఆర్ ఇందులో కలిసి వచ్చిండ్రు. ఆనాడు ఉద్యమంలో ఉన్నారు, ఇవాళ పార్టీని కాపాడుకునే దాంట్లో కూడా వాళ్ళే ఫ్రంట్ లైన్లో ఉన్నారు. అందుకే ఇంతకు బీఆర్ఎస్ గతంలో చేసిన పొరపాట్లు ఏవైతున్నాయో ఆ పొరపాట్లను సరిదిద్దుకొని సరికొత్త విధానంలో ముందుకు వెళ్ళాలని ఇందులో సోషల్ మీడియా విభాగాలు యాక్టివ్ చేసుకోవడము, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి పార్టీ అభిప్రాయాన్ని, అధినేత ఆలోచనలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళే విభాగం ఒకటి. 2, పార్టీ నిర్మాణంలో గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ వరకు అంటే రాజధాని స్థాయి వరకు అన్ని విభాగాలను మరోసారి పునర్వ్యవస్థీకరించడము. ఈలోపుగా కేసీఆర్ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు ఒంటరి మహిళలు కానీ, పెన్షన్దారులు కానీ, రైతు బంధు లబ్ధిదారులు కానీ, షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు కానీ ఇట్లా వీరిని ఉద్దేశించి సోషల్ మీడియాలో చిన్న లేఖన, ఒక వీడియోన, ఒక ప్రకటన ఏదో ఒకటి చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా ముందుకు వెళ్తున్నది. ఈ ప్రభుత్వంపైన ప్రజల్లో వ్యతిరేకత లేదు. దీనికి తోడు భారతీయ జనతా పార్టీ పుంజుకున్నట్లు సర్వేలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ మెల్లమెల్లగా ఆక్యుపై చేస్తున్నదని ఒక చర్చ జరుగుతున్నది. మొన్నటి ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా అసెంబ్లీ స్థానాలు బీజేపీ గెలుచుకున్నది. లోక్సభ ఎన్నికల్లోనూ తన ప్రభావాన్ని చూపించబోతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంలో బీఆర్ఎస్ కొత్త వ్యూహంతో ముందుకు వెళ్ళాలని భావిస్తున్నది. అందుకే టీవీ డిబేట్లలో కేసీఆర్ పాల్గొనడం, గడిచిన 10 ఏళ్ల కాలంలో ఏం జరిగిందో చెప్పడం, ప్రజలకు పార్టీకి మధ్య దూరం ఉందా లేదా నాయకత్వం మధ్య ఏం జరిగింది, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నదా, మంత్రులపై వ్యతిరేకత ఉన్నదా, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వారికి పార్టీలో ఎందుకు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది, తెలంగాణ రాజకీయ పునరేకీకరణ ఎందుకు చేయవలసి వచ్చింది, తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యమకారులు ఎందుకు లేరు, తెలంగాణ ఉద్యమకారులకు ఎందుకు అవకాశాలు ఇవ్వలేదు, తెలంగాణ ఉద్యమకారులను ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది, కేసీఆర్ ఎందుకు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కేసీఆర్ ఎవరిని కలవరు అనే చర్చ ఎందువల్ల వచ్చింది. ఈ మొత్తం ప్రశ్నలకు ఈ 9 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ఓడిపోవడానికి పనిచేయక కాదు, వారి ప్రవర్తన కారణంగా, వారు ప్రజలను పట్టించుకోక కాదు, వారు కలవని కారణంగా ఇట్లా కొన్ని సమీకరణాలు, కొన్ని చర్చలు బయట విస్తృతంగా జనసామాన్యంలో ఉన్నాయి. ఆ ఉన్న వాటిని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తున్నది. అందుకే కేసీఆర్ ఆనాడు 2001లో ఉన్న
ఉద్యమకారుణ్ణి మళ్ళీ చూస్తారు మీరని చెప్పడం వెనుక మళ్ళీ తన ప్రస్థానం మొదటి నుంచి ప్రారంభమైంది అని. అధికారంలో ఉన్నప్పుడు తిరుగులేదు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి వరకు అధికార పార్టీ ఉన్నది. 10 సంవత్సరాలు వారి మాటే వేదంగా చెల్లుబాటు అయింది. కానీ వాళ్ళ పరిస్థితి అత లేదు. బీఆర్ఎస్ తన ఉనికి కోసం నిలబడే ప్రయత్నాలు చేస్తున్నది. ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నది. ఈ సందర్భంలో కేసీఆర్ సరికొత్త వ్యూహాన్ని అనుసరించక తప్పని అవసరము, అనివార్యత ఇవాళ కనిపిస్తున్నది. అందుకే మొత్తం నియోజకవర్గాల వారీగా సమీక్షలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలు, సమన్వయకర్తల నియామకాలు, ఉద్యమకారులకి అవకాశాలు ఇస్తామని పదే పదే చెప్పడము. రెండోది, మాట్లాడుతున్న 2-3 నాయకులైనా సరే జరిగిన గతంలో జరిగిన పొరపాట్లు ఏమున్నాయో ఆ పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకు సాగుతామని నియోజకవర్గ స్థాయిలో చెప్తూ ఉండడము. ఇక్కడ మరొకటి, వీళ్ళు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్న ఈ క్రమంలోనే మొన్న గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, ఎవరి మాట ఎవరు వినరని, నిర్మాణం గ్రామ స్థాయిలో బలంగా లేదు అని, ఈ పార్టీలో వాళ్ళు సమీక్షలే చేసుకోవడం లేదని, ఈ విమర్శలు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. వీటికి సమాధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమని ప్రజలకు జవాబు ఇవ్వబోతున్నారు అనేది కూడా ఈ సరికొత్త ఆలోచనలో ఒక భాగంగానే పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. వీటికి సమాధానం చెప్తారు వాళ్ళని అనుకుంటున్నారు మరి. కాబట్టి కేసీఆర్ ఈ లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా వాస్తవానికి 2 జాతీయ పార్టీల జాతీయ ఎజెండాలను ఢీకొని అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ 5, 10 స్థానాలు 12 అని చెప్తున్నారు. అవి గెలుస్తుంది, ప్రజల్లో వ్యతిరేకత లేదు అనే ఈ సందర్భంలో నరేంద్ర మోదీ బీజేపీ డబల్ డిజిట్ అని ప్రచారం చేసుకుంటున్న ఈ సందర్భంలో 2 జాతీయ పార్టీలతోని బీఆర్ఎస్ ఢీకొంటున్నది. బహుశా దీనికి ఉన్న నేటివిటీ, తెలంగాణ ఉద్యమంలో ఉండడం, తెలంగాణ జీవితాలకు కేసీఆర్ మాట దగ్గరగా ఉండడము, ఆయన తెలంగాణ సెంట్రిక్గా తీసుకున్న కొన్ని సంక్షేమ పథకాలు అమలు తీరు, ఇవన్నీ కూడా కేసీఆర్కు చెరగని ముద్ర ఉంది. కానీ ఆయన అధికారానికి దూరమైన తర్వాత ఇవాళ కేసీఆర్ వ్యవహార శైలి ఇట్లా ఉండబోతున్నది, ప్రజలతో ఆయన ఎట్లా మమేకం కాబోతున్నారు, ఎన్ని స్థానాలు గెలవబోతున్నారు, ఇవన్నీ కూడా భారత రాష్ట్ర సమితి భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. అందుకోసమే కేసీఆర్ మునుపటి కంటే కూడా గడిచిన 10 ఏళ్లలో జరిగిన లోటుపాట్లను సరిచేసుకొని ఎట్లా ముందుకెళ్తారో చూడాలి. వారు ప్రజల్లో ఉండడము, ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడము అనే ఈ ఎజెండాతో వెళుతున్నారు. కాబట్టి పేరు కాస్త అటు ఇటు కానీ డెమోక్రసీ అనేది, అంటే పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పదాన్ని వాడుకున్నది, ఇప్పుడు బీఆర్ఎస్ పదాన్ని వాడుకుంటున్నది. ఇవి అంటే సరే ఎవరైనా ఎట్లా వాడుకున్నా సరే కానీ ఒకానొక అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి నిలబడాలి, బలపడాలని ప్రయత్నం కేసీఆర్ ఆయన నాయకత్వం చేస్తూ ఉన్నది.